గుంటూరు జిల్లా వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరిందా? సొంత నియోజకవర్గానికి ఆ మాజీ మంత్రి రావడాన్ని ఎమ్మెల్సీ తట్టుకోలేకపోతున్నారా? ఇన్నాళ్ళు నియోజకవర్గంలో తనకు ఎదురు లేదని భావించిన ఎమ్మెల్సీకి ఆ ఇన్ఛార్జ్ చుక్కలు చూపిస్తున్నారా? ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ ఆధిపత్య పోరు సాగుతోంది? గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరినట్లే తెలుస్తోంది. మాజీ మంత్రి విడుదల రజని చిలకలూరిపేటలో పొలిటికల్ గా మళ్లీ యాక్టివ్ కావడాన్ని సొంత పార్టీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం. ఇన్నాళ్లు ఇద్దరి మధ్య ఉప్పు నిప్పులా ఉన్న విభేదాలు విడుదల రజని గుంటూరు వెస్ట్ కు మారాక కాస్త చల్లబడ్డాయి. కానీ రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయాక రజని తిరిగి చిలకలూరిపేటలో రావడంతో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ మారబోతున్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక వైసీపీ ప్రభుత్వంలో విడుదల రజని వైద్యారోగ్య శాఖ మంత్రిగా సేవలందించారు. ఆమెకు సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. చిలకలూరిపేటలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలవగానే మంత్రిగా అవకాశమిచ్చారు. పార్టీలో మంత్రివర్గంలో కొందరు సీనియర్లతో పోల్చుకుంటే విడుదల రజని చాలా జూనియర్ అయినప్పటికీ ఆమెకు టాప్ ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి గెలిచిన విడుదల రజని ఈసారి ప్లేస్ మారారు. ఈ దఫా ఆమె గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశారు. కూటమి అభ్యర్థి గల్లా మాధవి చేతిలో 51,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. దాంతో ఆమె పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఇటీవల తిరిగి రజనీని చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జ్ గా జగన్ నియమించారు. ఇప్పుడు ఇదే విషయంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కు ఇబ్బందిగా మారింది. చిలకలూరిపేటలో ఫ్యాన్ పార్టీకి మొదటి నుంచి మర్రి రాజశేఖర్ కీలక నేతగా కొనసాగుతున్నారు. 2004లో ఇండిపెండెంట్ గా గెలిచిన మర్రి రాజశేఖర్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తర్వాత వైఎస్ జగన్ పార్టీ పెట్టాక ఆయన వెంట నడిచారు. వైసీపీలో మొదటి నుంచి ఉన్న నేతగా మర్రి రాజశేఖర్ కి మంచి గుర్తింపు ఉంది. ఆయనకు జగన్ 2014లో చిలకలూరిపేట టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో విడుదల రజనీకి జగన్ టికెట్ ఇచ్చారు. అప్పుడు వైసీపీ ప్రభంజనం బీసీ కార్డుతో రజనీ గెలిచారు. ఇక 2024 ఎన్నికల నాటికి రజనీ మంత్రి అయినా కూడా నియోజకవర్గంలో పూర్తి వ్యతిరేకత రావడంతో ఆమెను గుంటూరు వెస్ట్ కు పంపించి అక్కడ వైసీపీ నేత కావటి శివనాగమోహన్ నాయుడుకు టికెట్ ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట టికెట్ ఆశించినా అవకాశం దక్కలేదు. ప్రస్తుతం చిలకలూరిపేటకు రజనీ రీఎంట్రీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కు ఇబ్బందిగా మారిందట. ఆయన చిలకలూరిపేట ఎమ్మెల్యే సీటుపై గంపెడాసులు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ రజనీ రీఎంట్రీతో ఆయన పార్టీ మారాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన మిత్రుడు నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలతో మర్రి రాజశేఖర్ ఓ దఫా చర్చలు కూడా పూర్తి చేసినట్లు సమాచారం. త్వరలోనే ఆయన టీడీపీ కండువా కప్పుకోవడం ఖాయమని చిలకలూరిపేటలో జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది. అయితే వైసీపీలో విడుదల రజనీ పోరు తట్టుకోలేక పార్టీ మారాలని అనుకుంటున్న మర్రి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీలో ప్రతిపాటి పుల్లారావును ఎలా డీల్ చేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.